ఏమిటి, ప్రేమించింది తప్పించుకుపోయాడా? దున్నపోతుల్లా ఉన్నారు. సిగ్గులేదో ఆ మాట చెప్పడానికి? చూడండి, రేపు తెల్లారేసరికల్లా వాడు నా కళ్ళ ముందు ఉండాలి, లేకపోతే చర్మం ఒలిచేస్తాను. వెళ్ళండి, వెళ్ళండి ముందు అక్కడి నుంచి. నాన్న, నా మాట విని మొండి పుట్టు వదిలేయండి. ఈ పంతాలు కొట్లాటల మధ్య పారాణి ముద్రతో తడవాల్సిన కళ్యాణ మంటపాన్ని నెత్తుటి మయం చేసే పెళ్లి నాకొద్దు. బాబా ఇష్ట ప్రకారం చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఏంటి? అది జరగని పని. చూడమ్మా, నీ తండ్రిని అసమర్థుడిగా జమకట్టి తక్కువ అంచనా మాత్రం వెయ్యొద్దు. నువ్వు కోరుకున్న వాడితో నీ పెళ్లి జరిపించి తీరుతాను. అలా జరిపించని పక్షంలో ఈ అన్నారావు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. ప్రేమ చేత ఎక్కడున్నా సరే పట్టుకు తీసుకురండి, లేదా మీలో ఏ ఒక్కరో బతకరు. వెళ్ళండి. బావా, అనవసరంగా ఆవేశపడి బీపీ తెచ్చుకోవద్దు. ప్రేమచంద్ ఎక్కడికి పోలేదు, మా చేతిలోనే ఉన్నాడు. అవును బావా, మా అక్కే మెళ్ళలో ఉన్న 6 సవర్ల మంగళసూత్రం మీద ఒట్టు. పెద్ద బావకి ప్రేమచంద్ మన దగ్గర ఉన్నట్టు తెలియకూడదని మేమే ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచాం. మంచి పని చేశారు. బావమర్దులు అంటే బతకోరేవారంటారు. ఇన్నాళ్ళకి నా బావమర్దులు అని పెంచుకున్నారు. వచ్చారా? రండి. ఆ ప్రేమచంద్ గారిని జాగ్రత్తగా ఉంచారా? ఉంచాం గానీ ఏం చేయబోతున్నారు? రేపు పొద్దున్నే వాడిని తీసుకుని వెళ్ళి చిన్నాయన కళ్యాణ మండపంలో అప్పగిస్తాం. వాడు అక్కడున్న విషయాన్ని పెద్ద ఆయనకి తెలిసేలా చేస్తాం. ఆ దెబ్బతో పెద్ద ఆయన రెచ్చిపోయి ఉగ్ర నరసింహుడై కత్తి తీసుకుని చిన్నాయన కళ్యాణ మండపానికి వస్తాడు. అర్థమైందిరా. అప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఒకళ్ళనొకళ్ళని నరుకు చేస్తారు. ఆ చావులకు ఆ ప్రేమ గడే కారణం అని చెప్పి వాడిని పొక్కలో దోస్తారు. కరెక్ట్. అప్పుడు పెద్దమ్మాయికి నేను, చిన్నమ్మాయికి నేను తాళి కడతాం. మరి నా సంగతో? కళ్యాణ మండపం నీకే రాసిచ్చేస్తాం. అలా అయితే నా ఫుల్ సపోర్ట్ మీదే. మీ ఇష్టానికి రెచ్చిపోండి. ఎంతకు తెగించారా? కస్తూరి నాకిచ్చి పెళ్లి చేస్తారని కక్కుర్తిపడి మీ ముగ్గురితో చేతులు కలిపితే ఇప్పుడు నన్ను తునాపుటం చేసి ఇద్దరు మావయ్యలను చంపడం ప్లానేస్తారా? వేస్తావరా? ఏం చేస్తావు? ఏం చేస్తానా? అవునరా, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ప్రేమ్చంద్ పారిపో! నువ్వు పారిపోమనగానే పారిపోవడానికి ఆడేమన్నా బ్రూస్లీనా జాకీ? సంగతి మీరు చూస్తూ నిలబడతారండి. ఏదండి వాడు మనల్ని కొట్టి నువ్వు నన్నే కొట్టే. ఏమండి, నేను ఒక పైన చెప్పనా? ఇక మిగిలింది మనమే. ఆడొచ్చి మనల్ని 4 వేలకు ముందే మనం పారిపోదాం పదండి. అంతేనా? రాజనాథరా, త్వరగా కారెక్కు. పని పని. భయపడ కస్తూరి, ప్రేమ్చంద్ నీకు లెటర్ ఇచ్చామని నన్ను పంపించాడు.
మనం అనుకున్నట్టు జరిగితే ఈ పెళ్లి శుభంగా జరుగుతుంది జనార్దన. అవును, అందుకే రేపు పొద్దున ముహూర్తం టైంకి పెద్ద ఆయన కళ్యాణ మండపానికి వెళ్ళిపోతాను. అదేంటి జనార్దన, మరి చిన్న కళ్యాణ మండపం? అదంతా నాకు తెలీదు. అంతా పైవాడు వింటున్నాడు, చూస్తున్నాడు. పైవాడా? చూస్తున్నాడు. లటోరీ, ఈ రహస్యం మన ముగ్గురికి తప్ప ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు. నాకు తెలిస్తే ప్రపంచం మొత్తానికి తెలిసినట్టు లెక్క. అయ్యా అయ్యా, వేడి వేడి జిలేబీ లాంటి వార్త. ఏంట్రా? ఆ ప్రేమచంద్ గారు రూట్ మార్చి పెద్ద అయినట్లు సెటిల్ అవబోతున్నాడు. అయితే వెంటనే మేము చిన్నాయన్ని రెచ్చగొట్టి అక్కడికి తీసుకుని పెడతాం. అన్నదమ్ములిద్దరూ ఫైట్ చేసుకుంటుండగా మీరక్కడికి ఎంట్రీ ఇచ్చి వాళ్ళిద్దరిని సర్దుతున్నట్టు బిల్డప్ ఇవ్వండి. ఈ చిందరవందర గందరగోళంలో మేమిద్దరం దూరిపోయి మా కత్తులకు పని చెప్తాం. అన్నదమ్ములిద్దరు పని ఫినిష్, మన ప్లాన్ సక్సెస్. మరి నేను లోపల రావడానికి ఏదైనా సిగ్నల్ ఇస్తే బాగుంటుందేమో. నేనున్నాను కదండి. చిన్న అర్థం కాలే. ఎట్ట గుడ్డే తుప్పుతానండి, అప్పుడు వద్దురుగానే. ఈ గుడ్డలు గిడ్డలు కుదరదు కానీ ఇలావి బ్రహ్మాండమైన ఐడియా. కానీ నాకు ఇలాయటం రాదే. మంచి ప్లాస్టిక్ కీలోడు కొనిస్తాను, కొట్రా. అయితే వాకే అన్నయ్య చిన్నయ్య వాళ్ళు ప్రేమచంద్ కిడ్నాప్ చేసి రాత్రి కారులో తీసుకెళ్లారంటయ్యా. ఆ సిలబస్ రాజు కూడా వాళ్ళతో చేతులు కలిపాడంట. అయితే వాడు నన్ను ఓడించడానికి ఆ సిలబస్ రాస్తో చేతులు కలిపాడు అన్నమాట. తెల్లవారేదాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళి అటు ఇటు తెలిచేద్దాం, పదండి. ఆపండి 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 అయ్యా. ఏంటయ్యా? అయ్యా, ప్రేమచంద్ర ఎత్తుకుంటూ మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు అతని దగ్గర నుంచే వస్తున్నాను. మీరు నిర్ణయించిన పెళ్లే జరుగుతుంది. కస్తూరి మెళ్ళనే తాళి కడతానని చెప్పమన్నాడు. రెడీగా ఉన్నారా? నమస్కారం. 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 రండి, కూర్చోండి. నమస్తే. నమస్తే. అన్నారావు గారంటే మీరేనా? కాదు, నా పేరు చిన్నారావు. ఓహో, అన్నారావు గారు కూతురు పెళ్ళి అన్నారు, ఇక్కడేనా? కాదు. ఓహో, ఇక్కడ మీ కూతురు పెళ్ళి అన్నమాట. అవును. ఓహో, నేను ప్రేమచంద్ గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఆయన పెళ్లి ఇక్కడ అక్కడ? ఇక్కడే. ఓహో, ఇక్కడ తాళి కట్టి అక్కడికి వెళ్తాడా, అక్కడ తాళి కట్టి ఇక్కడికి వస్తాడా? వాహనానికి వెళ్ళారు, పా. రైట్. రైట్. ఎక్కడ్రా? ప్రేమచంద్రుడు 10 గంటలకల్లా తీసుకొస్తున్నారు, తీసుకోలేదే? క్షమించు బావా, వాడు మా చేతుల నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకున్నాడు? అసలు తప్పంతా నాదిరా. మిమ్మల్ని నమ్మి ప్రేమచంద్ర బాధ్యత మీ చేతిలో పెట్టాను. అదే నా చేతిలో ఉంటే తప్పించుకునేవాడా? మించిపోయింది ఏం లేదు బావా, వాడు ఈ పాటికి అన్నారావు గుడార్లో చేరుంటాడు. ప్రేమచంద్ర నన్నే మోసం చేస్తాడా? రైట్, అక్కడ తెలియదు. నమస్కారం. 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 క్షమించాలి, మేము రావడం ఆలస్యమైందేమో. మా కోసమే బయలుదేరినట్టున్నారు. అదే, రండి, రండి, రండి. పదండి రా. ఇదేమిట్లా స్టోరీ మారింది? వాడు ఇక్కడికి వస్తాడనుకుంటే వీడే అక్కడికి బయలుదేరాడు. మటర్ ఎక్కడ జరిగిన మటరే కదండి. మటర్ చూస్తే ఛానల్ అయితే పదండి, స్టోరీని ఫాలో అవుదాం. పదండి. రక్తపాతంలో రక్తపాతం సీరియల్ లాస్ట్ పార్ట్ లోకి వచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళి సమయం చూసి విజిలే. మేము వచ్చి ప్రేమచంద్ గారిని మర్డర్ కేసులో ఎరికించి పబ్లిసిటీ ఇచ్చేస్తాం. వాకే బాబు
రెడీగా ఉండండి. ఎన్నేం చేస్తున్నా ఆగండి నేను చెప్పేది వినండి. దయచేసి నా మాట వినండి. ఆగండి. సరోజ, ఏమిటి నువ్వు చేస్తున్న పని? మీ అన్నదమ్ముల మధ్య పెరుగుతున్న పగ ప్రతీకారాలకి ఇదే ముగింపు నాన్న. ప్రేమ నేను ప్రేమించానే కానీ అతను నన్ను ప్రేమించలేదు. కానీ అక్కయ్య ప్రేమ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి జరగడమే న్యాయం నాన్న. మేము కోరుకున్న వాడితో మా పెళ్లి చేయాలనే మీ ప్రయత్నం మీరిద్దరూ దూరం అవడానికి కారణమైంది. ఈ పెళ్లి పందిరే మళ్ళీ మీ అన్నదమ్ములిద్దరూ ఏకమయ్యే వేదిక కావాలని మేము తపన పడ్డాం, మదన పడ్డాం. అందుకే ఇలా చేశాం. తప్పైతే క్షమించండి. ఈ అనర్థానికి కారణం నేను. తప్పు నాది గనక ఇద్దరు కలిసి నన్ను నరకండి. అంతేగాని దయచేసి మీరు కొట్టుకోవద్దు. నేను చేసిన పొరపాటుని అగ్నిలో ఆజ్యం పోసినట్టు పెద్ద సమస్యగా మార్చి మీ అన్నదమ్ముల మధ్య అగాధం సృష్టించింది ఎవరో తెలుసా? అది మటర్ అయిపోయింది. మన పని మిగిలింది 12 మందికి. 12 మందికి అయ్యో అన్న ఆ సిలబస్ రాజు వస్తాడేమో. ఇదేంటి మీ ఇద్దరిలో ఒక్కరు కూడా చావలేదా? ఏమిటి మా ఇద్దరు ఒకడు చావు? పొరపాటు స్టోరీ మధ్యలోకి వచ్చినా అసలు నేను ఎవరో మీరు ఆగండి. వీడి సంగతి నేను చూసుకుంటాను. రే కన్నయ్య చిన్నయ్య వీడిని బయటికి అంటనే. ఒరే హీరో, నువ్వు అన్నంలో కాలేసావురా. కన్నయ్య చిన్నయ్య నా మనుషులు రా. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? మేము నీ మనుషులమా? ఒరే ఏమైందిరా మీకు? మీ బావలు కొట్టాడుకునేటప్పుడు ఎలక నుంచి పొడుస్తామంటే స్పెషల్ కత్తుల మీద పేర్లు రాయించి పంపించాను కదరా. ఇదో దేవుళ్ళు అంటే మా బావలు మేము కత్తులతో పడుతాను. అన్ని అబద్ధాలే. నన్ను చూసి కన్ను కొడతావురా? అయ్యో అయితే మీరు నన్ను రమ్మలేదా? లేదు. అయితే మీరు ఈజీలు కూడా వేయలేదా? లేదంటాం కదా. రేయ్, మీ జాయింట్లు మెయిన్ పాయింట్లు నేనే కొడతాను రా. ఇన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా మనిద్దరినీ చూసి అన్నదమ్ములంటే అన్నారావు చిన్నారావులా ఉండాలనుకునేవాడు. అలా రామలక్ష్మణులా బ్రతికిన మనం ఇప్పుడు వాలి సుగ్రీవం అయిపోయాం కదరా. రే ఈ దుర్మార్గుల మాటలు విని బంగారం లాంటి నీ మీద చెయ్యి చేసుకున్నాను కదరా. అన్నయ్య, నన్ను తిట్టే హక్కు గాని కొట్టే హక్కు గాని ఈ ప్రపంచంలో నీకు కాక మరేమనుకుంటున్నానయ్య. ఆ సంగతి మర్చిపోయి అన్నలాగా కాకుండా తండ్రిలాగా పెంచిన నీ మీద చేసుకుని నేను తప్పు చేశాను అన్నయ్య. చెప్పన్నయ్య, నేను తప్పు చేశాను అన్నయ్య. అన్నయ్య 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 అల్లుడు, ముహూర్తానికి టైం అయింది. మీరు వెళ్ళి పీట మీద కూర్చోండి. అయ్యి బాబోయ్, అగ్గి పిడుగు రెండు కలిసిపోయిన జనార్దన. ఇహ వీళ్ళు కొట్టుకోరు. ఊళ్ళో వాళ్ళని పట్టుకొని ఉతికొదిలి పెడతారంతే.
ఇచ్చేసుకుంటుంటే మనం మాత్రం ఖాళీగా ఉంటాం దేనికి? అవును. ఓ ఢియా! అబ్బో! ఓ ఢియా! ఓ ఢియా! ఒకటి, రెండు, మూడు. పోయి. ఎలా కొడుతున్నారు? ఏమైందిరా? వెళ్తే వాళ్ళు కొడుతున్నారు, ఇక్కడికి వెళ్తే వీళ్ళు కొడుతున్నారు. మీరేగా పడాలక్క. ఎంతైనా వీరవాసిని పాపారాయుడు మునిమనవడం అనిపించారు రే. అలా కల్లోలం చేసేయండి రే. శుభమస్తు శుభమస్తు. అయ్యా ఇక మాకు సెలవిస్తే మా భవనానికి మేము వెళ్ళిపోతాం. మహారాజా వారు మరోలా అనుకోకపోతే మాదొక మనవి. సెలవివ్వండి. ఈ కళ్యాణ మండపం మీదే గనక ఇక నుంచి మీకే ఇస్తున్నాం, స్వీకరించండి. అంతేకాదు, ఇక మీదట మా ఇల్లు మీ ఇల్లు అనకుండా అందరం కలిసి ఒకే ఇంట్లో ఉందాం. ఎంత మాట ఎంత మాట. మీ మాటే మా మాట. ఏరా? అవును ఏరా కాదంటానా? పండ్లు, అయ్యా ఇక దేశం మీద పడు. అదేంటి మావయ్య, ఆయన ఉద్యోగం నుంచి తీస్తారా? అది కాదలుడు, వేరే ఇంకో డ్రైవర్ చూడొద్దు. మళ్ళీ ఇంకో డ్రైవరా? నా వల్ల కాదు జనార్దరావు. ఈసారి ఛాన్స్ మిస్ చేయడం నా వల్ల కాదు. నేనే డ్రైవర్ గా చేరి సరోజ మెళ్ళో నేను అమ్మా దుర్గమ్మ తల్లి, మా ఇంటిల్ల పాది ఎప్పుడూ నీ చల్లని చూపుతో చల్లగా ఉండాలి తల్లి. ఈ రోజు ఫ్యాక్టరీలో కార్మికులు సమ్మె చేస్తున్నారు. మా వారు వాళ్ళన్నయ్య అక్కడికి వెళ్లారు. వాళ్ళకి అసలే ముక్కు మీద కోపం. ఆ అన్నదమ్ములిద్దరికి వాళ్ళ వల్ల ఆ కార్మికులకి ఏ ఆపద రాకుండా చల్లగా కాపాడు తల్లి. మర్యాదగా జీతం పెంచుతున్నట్లు ఈ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టి కదండి. సంతకం పెట్టకుండా ఇక్కడి నుంచి వెళితే మీ అంతు చూస్తాం.